స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్ధతి పాడులేని రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళానికి గురిచేస్తుంది. రిజర్వేషన్ల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా రిజర్వేషన్లు రావడంతో బరిలో నిలవాలనుకున్న వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. రిజర్వేషన్లు తప్పుగా వచ్చిన చోట సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గ్రామంలో 100% ఓటర్లు బీసీలు ఉండగా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి కేటాయించారు. ఒక్క బీసీ ఓటర్ కూడా లేని తండాల్లో సర్పంచ్ స్థానం బీసీకి కేటాయించారు. అలాగే ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేని గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇలా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం వివాదాస్పదమవుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్ వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకుండానే స్థానాల్ని రిజర్వ్ చేశారు అధికారులు. ఇక కొన్ని పల్లెల్లో 1-2 కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు పదవులు దక్కనున్నాయి. ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల నేతలు, ముఖ్య నేతల అనుచరులకు భంగపాటు ఎదురైంది. ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన విచిత్ర పరిస్థితిని సృష్టించారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పలుచోట్ల రిజర్వేషన్లు ఆగమాగమొచ్చాయి. మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్పల్లి తండా పంచాయతీ పరిధిలో మొత్తం ఓటర్లు 975 మంది ఉండగా వీరంతా గిరిజనులే. అయితే ఇక్కడ సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఇప్పుడు బీసీ మహిళను ఎక్కడి నుండి తేవాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు తండావాసులు. ఇక్కడ ఏమైందంటే మాకు ఫస్ట్ 7వ వార్డులో కూడా ఇంతకు ముందుకు బీసీ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఎస్సీలు కూడా ఉన్నారు. దాంట్లో 7వ వార్డులో బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు కొంచెం తక్కువ ఉన్నారు. అది కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది ఒకటి. తర్వాత 4వ వార్డులో కూడా ఏమైందంటే ఎస్సీలు అస్సలు లేరు, టోటల్గా బీసీలే ఉన్నారు ఆడ. దాంట్లో ఏమైందంటే మొత్తం ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అయితే ఇక్కడ నిలబడేటోళ్ళకి అందరికీ ఏముందంటే మాకు బీసీ వచ్చింటే మేము నిలబడుతుంటాం అనేది అందరికీ గల్లీలో ఉన్న వాళ్ళకు అందరికీ మాకు ఉంటుండే ఈ అవకాశం వీళ్ళు బాధపడుతున్నారు. మరోవైపు ఇదే మండలంలోని మరో గ్రామం చౌదరపల్లిలో 3 కుటుంబాలు ఎస్సీ ఉంటే గ్రామంలో 2 వార్డులు ఎస్సీకి కేటాయించారు. దీంతో ఆ 3 కుటుంబాల్లో 2 బరిలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామ పంచాయతీలో అందరూ బీసీలే ఉండగా సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్ ఎస్టీకి, వార్డులు కూడా ఎస్టీ ఎస్సీలకు కేటాయించారు. ఈ రకమైన రిజర్వేషన్లతో ఏకగ్రీవంగా కొన్ని చోట్ల నామమాత్రపు పోటీతో పలువురికి పదవులు దక్కే అవకాశం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. రిజర్వేషన్ల ఖరారులో నిర్లక్ష్యం, పారదర్శకంగా వ్యవహరించకపోవడమే సమస్యలకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్లకు 2024 కులగణన ప్రామాణికంగా తీసుకుంది. ఈ మేరకు అధికారులు గ్రామాలు, మండలాలు, వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. రొటేషన్ పద్ధతిని అనుసరించడం వల్ల కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద రిజర్వేషన్ల గందరగోళం బరిలో నిలవాలనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తప్పుగా వచ్చిన రిజర్వేషన్లు సరిచెయ్యాలని ఎన్నికలను మొత్తానికి బహిష్కరిస్తామంటున్నారు ఆయా గ్రామ ప్రజలు.